నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించిన బీఆర్ఎస్ బృందం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన గులాబీ నేతలు, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులతో వాగ్వాదం. సాంకేతిక లోపంతో గాల్లో ఎయిర్ ఫోర్స్ విమానం చక్కర్లు. ఎట్టకేలకు బేగంపేట ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండింగ్. విమానంలో 12 మంది సిబ్బంది. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. తరుణ్ చుగ్ సమక్షంలో కమలం తీర్థం. బీఆర్ఎస్ కు రాజీనామా లేఖ. ఎమ్మెల్యేలుగా రాజీనామా చేద్దామని కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. సిరిసిల్ల నుంచి బరిలో దిగుతామని ప్రతిపాదన. ఓడిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని షరతు. డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ వేసిన దర్శకుడు క్రిష్. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. సోమవారానికి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం. ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో దర్యాప్తు వేగవంతం. కారు ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ. వివేకాను గొడ్డలితో హత్య చేశారని జగన్కు ఎలా తెలుసు? ప్రశ్నించిన వైఎస్ సునీత. కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించాలని డిమాండ్. టీడీపీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. గవర్నర్కు చంద్రబాబు లేఖ. సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని వేధిస్తున్నారని వ్యాఖ్య. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు. ఘటనలో 5గురికి గాయాలు. విచారణ జరుపుతున్న వైట్ ఫీల్డ్ పోలీసులు. మహారాష్ట్రలో కుదిరిన సీట్ల సర్దుబాటు. కాంగ్రెస్ 18, శివసేన 20 స్థానాల్లో పోటీ. శరద్ పవార్ ఎన్సీపీ 10 చోట్ల బరిలోకి దిగే అవకాశం. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.